చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ ఈవో ప్రదీప్ ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక మొదటి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన గ్రామస్తులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సరిపడా నీరు ఉన్నా సరిగ్గా నీరు రావటం లేదని, నీళ్లు సరఫరా అవుతున్న సమయంలో ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, లేదంటే నల్లాలకు బిగించిన మోటార్లను తొలగించాలని గ్రామస్తులు సర్పంచ్ చంద్రశేఖర్ కు కోరారు. గ్రామ శివారులో పరిశ్రమలు ఉన్నందున గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మందుబాబులకు అడ్డాగా మారిందని, అసాంఘిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మండల కేంద్రంలో బస్టాండ్ లేక బస్సు కోసం వేచి ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్టాండ్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామ శివారులో ఉన్న రాధా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం నీటితో పంటలు ఎండిపోతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, మందులు సైతం సరిగ్గా ఇవ్వటం లేదని గ్రామ సభలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న పరిశ్రమల ద్వారా వచ్చేటటువంటి నిధులను మరియు గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయ వివరాలను పంచాయతీ ఈవో ప్రదీప్ గ్రామస్తులకు చదివి వినిపించారు. 4 రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలకు దాతల ద్వారా వచ్చిన రూపాయల వివరాలను, జాతరకు సంబంధించిన ఖర్చు వివరాలను సర్పంచ్ చంద్రశేఖర్ గ్రామస్తులకు తెలిపారు. 6 లక్షల పైన దాతలు ఇవ్వటం జరిగిందని, సుమారు 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగిందని, దాతల సహకారంతో వచ్చిన డబ్బును పోను మిగతా డబ్బులు తన సొంత డబ్బులు పెట్టి ఉత్సవాలు నిర్వహించడం తెలిపారు. అనంతరం సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షుడు రాజులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత గంజాయి సేవిస్తూ చెడు మార్గాన వెళ్లడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి విక్రయిస్తే ఆ ఆధారాలు చూపిస్తే వారిని గ్రామ బహిష్కరణ చేయడం జరుగుతుందన్నారు. నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదని, గ్రామ పంచాయతీ నాన్స్ ప్రకారమే డబ్బులు చెల్లించాలని, ఎవరైనా అదనంగా డబ్బులు అడిగి ఎవరికైనా ఇవ్వకూడదని గ్రామస్తులకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, రాజు, ఆలూరి రవి, ఆకాష్ గౌడ్, సునీల్, శ్యామలతో పాటు లక్ష్మారెడ్డి, నవీన్, శ్రీనివాస్, గోపాల్, జాకీర్, వెంకట్ గౌడ్, నర్సా గౌడ్, శ్యామ్, శ్రీమాన్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ శంకరంపేట్ మండల కేంద్రంలో మండల హెడ్ క్వార్టర్ అయిన చిన్నశంకరంపేటలో మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందుకు దాదాపు ఒక 300 మంది గ్రామస్తులు పాల్గొనడం జరిగింది, మా పాలక వర్గంతో పాటు. ఈ గ్రామ సభలో ముఖ్యంగా వచ్చిన విషయాలు చర్చించిన విషయాలు ఏంటంటే, నీటి సమస్య. అయితే గ్రామానికి సరిపడా నీళ్లు ఉన్నాయి, కానీ కొందరు మోటార్లు పెట్టడం వల్ల ఇతరులకి చాలా కష్టం కలుగుతుంది. దానికి అయితే పవర్ కట్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ కట్ చేయడం, వాటర్ నీళ్లు వదిలినప్పుడు ఎలక్ట్రిసిటీ కట్ చేయడం కానీ, లేదా మోటార్లు పెట్టిన వాళ్ళకి జుర్మానా విధించడం కానీ నిర్ణయించడం అయింది. పవర్ కట్ కోసం మేము ఇదివరకే ఇంతకుముందు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేయడం కుదరదు అన్నారు. మరొకసారి గ్రామస్తులు అందరి సంతకాలు తీసుకొని మరొకసారి రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాం. అది కుదరని ఎడల ఊరోళ్ళకు ఒక 5,000కో 10,000కి ఇవ్వాలని ఇక్కడ గట్టి కొట్లాడి పెట్టింది నేను మొదటి రోజు. ఆ రోజు కూడా ఈవో గారు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. నేను మన ఈవో సభ ప్రతిపాదన, ఇది గ్రామ పంచాయతీకి సంబంధం లేదంటే ఒక నిమిషం ఆగలే, లేదంటే కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే బాజాప్తా గ్రామ పంచాయతీ ఆవరణలో, గ్రామ పంచాయతీ రికార్డులో మినిట్స్ నోట్ రాసి అన్న వేలంపాట లోలో పాల్గొంటుర్రు. 20,000 వేలు కట్టించుకొని మరీ వేలం నిర్వహించారు. బాజాప్తా గ్రామ పంచాయతీ ఆధ్వర్యం, సంతోష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, గ్రామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుకింగ్స్ గ్రామ పంచాయతీ ద్వారా జరుగుతాయని. అది జరగలేదు. 2, వేలంలో ఎవరైతే గెలుస్తారో ఆ వేలంలో గెలిచిన వాళ్ళు 15 రోజుల్లోపు మొత్తం సగం పైసలు కట్టాలి, మిగిలిన 6 నెలల లోపు మిగిలిన పైసలు కట్టాలని అన్నారు. 3, 4వది ఏంటిదంటే, ఊరోళ్ళకు ఒక 5,000, 10,000, 20,000 పెడతామని అన్నారు. అది జరగలేదు. 4, సరే వేలంలో గెలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే బాజాప్తాలు వేలంలో గెలుచుకుంటే సంతోషం, వాళ్ళకు పూర్తి హక్కులు ఉంటాయి దానికి, అది నిర్వహించుకోనికి. దాంట్లో నువ్వో నేను ఆబ్జెక్షన్ చేయడానికి లేదు. కానీ ఆ 55,55,000 రూపాయల్లో ఒక ఆట నన్న ఇంతవరకు గ్రామ పంచాయతీ గట్టిరా కదా ఆలోచన చేయాలి. 5 ఇదే